నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్కే రోజా గారు ఒక ట్వీట్ అయితే వేయడం జరిగింది. ఆ ట్వీట్ యొక్క సారాంశం ఏమిటంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు నారా చంద్రబాబు నాయుడు గారు తన కాన్వాయ్ని 50% వరకు కుదించుకున్నారు. అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా 50% కుదించుకున్నారు. మరి ఈ నెల 26, 27, 28 3 రోజులు నెల్లూరులో మహానాడు జరగబోతుంది. ఆ మహానాడుకు సంబంధించి వేలాది వాహనాలు అక్కడికి వెళ్ళబోతున్నాయి. లక్షలాది మంది అటెండ్ కాబోతున్నారు. అదేవిధంగా కోట్ల రూపాయలు ఖర్చు కాబోతుంది. కోట్ల రూపాయల ఇంధనం కూడా అవసరమవుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే మహానాడు పెట్టుకుంటా ఉన్నారు కదా, మరి దాన్ని రద్దు చేసుకుంటారా అని చెప్పి అడగడం జరిగింది. అది పక్కన పెడితే నిన్నటికి నిన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, ఈ ప్రపంచవ్యాప్తంగా ఏర్పడినటువంటి యుద్ధ వాతావరణం దృష్ట్యా, ఈ ఆర్థిక సంక్షోభం దృష్ట్యా, ముఖ్యంగా ఇంధన సంక్షోభం దృష్ట్యా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వాస్తవంగా మహానాడు నెల్లూరు జిల్లాలో జరగవలసి ఉండగా, కొవ్వూరు ప్రాంతంలో జరగవలసి ఉండగా, దానికి వేల వాహనాలు రాబోతున్నాయి. దాదాపు 5 కోట్ల రూపాయల వరకు ఇంధనం అవసరమవుతుంది. అదేవిధంగా కోట్ల రూపాయలు ధనం వెచ్చించవలసి ఉంటుంది అని చెప్పి ఆలోచించి ప్రధానమంత్రి పిలుపు మేరకు దాన్ని హైబ్రిడ్ విధానాన్ని తీసుకొని వచ్చారు. అంటే ఒక క్లస్టర్ లాగా విభజించి, దాదాపు 18,000 చిల్లర క్లస్టర్లుగా విభజించి డిజిటల్ మహానాడు అనమాట. మహానాడుని మహా పొదుపు నాడుగా నిర్వహించాలని చెప్పి సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇది తెలుగుదేశం కార్యకర్తలకు కొంచెం అసంతృప్తిగా ఉన్నటువంటి వార్తే అయినప్పటికీ, ఇప్పుడు ప్రపంచంలో ఏర్పడినటువంటి యుద్ధ వాతావరణం దృష్ట్యా, ఇంధన కొరత దృష్ట్యా ఇప్పుడు 5 కోట్ల రూపాయలకు ఇంధనం అవసరమవుతుంది. ఎందుకంటే నెల్లూరులో మహానాడు అంటే శ్రీకాకుళం నుంచి వస్తారు, విజయనగరం నుంచి వస్తారు, కడప, కర్నూలు, రాయలసీమ అన్ని ప్రాంతాల నుంచి అక్కడికి వాహనాల్లో వస్తారు. కాబట్టి ఇంధనము అధికంగా యూజ్ అవుతుంది. కాబట్టి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడడం ఒకటే కాదు, మనం ఒక స్టేట్మెంట్ ఇవ్వడమే కాదు, మనం నిలబడి చూపిస్తేనే దాన్నే నాయకత్వ లక్షణాలు అంటారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. అది కూడా 3 రోజుల మహానాడుని 2 రోజులకు కుదిస్తూ నియోజకవర్గ స్థాయిలో డిజిటల్ స్క్రీన్స్ ఏర్పాటు చేసి పోలిట్ బ్యూరో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీ హెడ్ ఆఫీస్ నుంచి మాట్లాడతారు. అది ఆ మాటలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఇచ్చేటువంటి సందేశం ఏదైతే ఉందో, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో పార్టీ ఆఫీసులు వాళ్ళకి ఎలాగో ఉన్నాయి కాబట్టి అక్కడ డిజిటల్ స్క్రీన్స్ పెట్టి అక్కడ ఏర్పాటు చేయాలని. బేసిక్గా నెల్లూరులో పెడితే డైరెక్ట్గా కనుక మహానాడు పెడితే ఇప్పుడు దాదాపుగా ఒక 25 లక్షలు 30 లక్షల మంది వస్తారనుకుంటే, ఇప్పుడు 1 కోటి మంది దాకా ఈ మహానాడులో ఇచ్చేటువంటి సందేశం ఏదైతే ఉందో, అధినేత సందేశం కావచ్చు, అదేవిధంగా ఇతర ముఖ్య నాయకులు ఇచ్చేటువంటి సందేశము, వాళ్ళ స్పీచ్ను వ్యాస్ట్గా తీసుకొని వెళ్ళడానికి డిజిటల్ మహానాడు అంటే మహా పొదుపు నాడు అని దానికి పేరు పెట్టి వాళ్ళు ఇప్పుడు దీన్ని డిజిటలైజ్ చేయబోతున్నారు. ఈ 2 రోజులు ఉండబోతుంది. ఇప్పుడు వచ్చి రోజా అంటుంది, నేను వార్నింగ్ ఇచ్చాను, నేను వాళ్ళకు సూచన చేశాను, నా సూచనలు సలహాలు నమ్మి వైఎస్ఆర్సీపీకి నాకు భయపడి నీకు ఎవరు, నీకు సెల్వమనే భయపడ్డు, ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళు భయపడతారా? జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ ఇంట్లో వాళ్ళే భయపడరు, ఇంకా 164 సీట్లు గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ భయపడుతుంది అనుకుంటే ఇది హాస్యాస్పదంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఎవరో బెదిరించారనో ఏదో భయపడో ఈ నిర్ణయం అయితే తీసుకోలేదు. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన కేవలం స్టేట్మెంటే ఇవ్వకుండా తను ఆచరించి చూపిస్తే ఆయన్ని చూసి ఒక జనాల్లో మార్పు వస్తుందనేటువంటి సదుద్దేశంతో మహానాడుని అక్కడ నెల్లూరులో జరగవలసినటువంటి మహానాడు ఏదైతే ఉందో దానిని హైబ్రిడ్ మహానాడుగా మార్చి, మహానాడు కాదు మహా పొదుపు నాడుగా దాన్ని మార్చి దాన్ని డిజిటల్ టెక్నాలజీ వాడి డిజిటలైజ్ చేసి ప్రతి నియోజకవర్గానికి టెలికాస్ట్ చేసే విధంగా వాళ్ళు కార్యాచరణ అయితే మొదలు పెట్టారు. ఆల్రెడీ నెల్లూరులో అక్కడ పార్టీ ఆఫీసులో తెరలు అవి అరేంజ్ చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇది నిజంగానే మహానాడు అంటే కేడర్కు మరియు నాయకులకు మధ్య ఒక సంబంధాన్ని, ఒక రిలేషన్ని బలోపేతం చేయడానికి, అంటే తెలుగుదేశం పార్టీ అంటేనే అది కార్యకర్తల పార్టీ అంటుంటారు, ఆ బంధం ఏ విధంగా ఏర్పడి
ఏర్పడింది. ప్రతి కార్యకర్త ఒక నాయకుడు లాగా, ఒక పార్టీ ప్రెసిడెంట్ లాగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకు అంటే ఆ పార్టీని ఆ కార్యకర్త ఆ విధంగా ఓన్ చేసుకొని ఉంటాడు కాబట్టి. సో ఆ బంధం ఏ విధంగా పెరిగింది అంటే ప్రతి సంవత్సరం ఇలాంటి మహానాడు లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడము, సో నాయకులు కార్యకర్తలను కలవడము, కలిసి భోంచేయడము, కలిసి వాళ్ళ కష్ట సుఖాలను పంచుకోవడము, ఇలాంటి వాటి వల్ల సో తెలుగుదేశం పార్టీలో నాయకత్వానికి మరియు కార్యకర్తకు మధ్య దృఢమైన బంధం అయితే ఏర్పడింది. సో ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి యుద్ధ వాతావరణం దృష్ట్యా, ఇంధన కొరత దృష్ట్యా, ఆర్థిక సంక్షోభం దృష్ట్యా సో సమాజానికి మార్గదర్శకంగా ఉండాలని ఒక బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సో మంచి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు మహానాడు కనుక నెల్లూరులోనే జరిగింటే సో కొంతమంది మాత్రమే అటెండ్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో భారీ ఎత్తున అటెండ్ కాబోతున్నారు. సో 2-3 రోజుల్ని 2 రోజులకైతే కుదించడం జరిగింది. ఇదేదో రోజాకు భయపడో వైఎస్ఆర్సీపీ వాళ్ళకు భయపడో కాదు, బాధ్యతతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా వాళ్ళు సాక్షి పేపర్లో వేసుకుంటారు, ఆమె ట్వీట్ కూడా వేస్తుంది, చూస్తూ ఉండండి, నాకు భయపడ్డారని. సో ఈ ఎదుటి వాళ్ళని అనేటప్పుడు ముందు మీరు పాటించాలి రోజా గారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.